నా పేరు కోటయ్య సార్. ఈ ఊరు సమక్షం అందరికీ నమస్కారం సారు. మా ఎమ్మెల్యే గారికి కానీ ఎవరికి కానీ ఏరిక మీద ఉండే వాళ్ళందరికి కానీ నా ధన్యపూర్యాలు. ఈ ఊరు సమక్ష మీరు ఇంతమంది వచ్చిపోతురు, కలెక్టర్లు వచ్చిపోతురు, ఎమ్మెల్యేలు వచ్చిపోతురు, ఆఫీసర్లు వచ్చిపోతురు. ఎవరు వచ్చినా మా భూమి సమక్ష ఎవరు తీర్పలేకపోతురు. మా బాధలు చెప్పితే తీరవు సార్. ఈ రోజుకి వస్తే వాళ్ళకి ఒక కొడుకులకి పొలం మంచిద్దామంటే పట్టాలు లేవు. ఒక అమ్ముదాము బాధ వచ్చింది, ఇలా ఒక ఆడపిల్ల పెళ్లి చేద్దామంటే భూమిని కొనేవాళ్ళు లేడు. మేము ఇలాంటి బాధలతోటి ఎంతమందికి చెప్పుకున్నా కలెక్టర్ల దగ్గర కూడా పోయిన నల్గొండ ఆ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు 3 సార్లు కలెక్టర్ దగ్గర పోయినా మీకు ఈ బొక్కులన్నీ మారి మీకు పచ్చ బొక్కులు అన్ని పీడు పెట్టి మీకు వస్తాయని చెప్పిండు ఆ కలెక్టర్ గారు కూడా. అట్టా కూడా చూసినాం సార్. అట్టా చూసినాం, ఎట్టా చూసినా మాకు ఇక్కడ ఏం ఉపయోగం లేకుండా అయింది. ఈ రోజుకి వస్తే వాళ్ళకే దేశాలు పట్టే పరిస్థితి వచ్చింది, బతకలేని పరిస్థితి వచ్చింది. ఈ ఊరే మీకు ఏం అన్యాయం చేసాం సార్? మేము అడుగుతున్నాం ఇక్కడ. మేము ఈ ఊరి గురించి మీకు ఏ ఎమ్మెల్యేకైనా మేము సపోర్ట్ చేసినాం, అన్ని చేసినా మాకు ఇక్కడ ఏం కల్పించలేదు సార్. ఈ రోజుకి వస్తే వాళ్ళకి నీళ్లు లేవు, ఒక ఆధారం, ఒక గొర్రెలు బర్రెలు ఉన్న రోజులు, పెద్దలు ఉన్న రోజులు వాళ్ళ జీవితంతో నడుపుకున్నారు. మమ్మల్ని ఏదో ఒక దారికి పెడితే ఈరోజు మేము ఆ గొర్రెలు అమ్మి ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ భూమినన్న పట్టుకొని బతుకుదామంటే ఒక నీళ్ళ ఆధారం లేదు. ఈరోజు ఆ భూమిని అమ్ముకొని ఏదైనా బాధ వచ్చినోడు అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్ లేవు. 10 సంవత్సరాలు చూసినా ఏ నాయకుడు అదే చెప్పిపోతుండు, ఏ ఆఫీసరు అదే చెప్పిపోతుండు. కానీ ఇంతవరకు ఎవరు మాకు చేసిన వాళ్ళు లేరు, మాకు చూసిన వాళ్ళు లేరు సార్. ఈ ఎమ్మెల్యే గారు ఏం చేస్తాడో నమ్ముకున్నాం, బాలు నాయకులు అనేది నమ్ముకున్నాం. ఈ రోజుకి వచ్చేకే మాకు ఈయన తబాయిలా ఇది ఊరిని దిద్దితే దిద్దినట్టు, లేకపోతే మా బతికిదే సార్.